సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన మండల కార్యవర్గ సమావేశానికి సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాటి నుంచి నేటి వరకు పేదల పక్షాన పోరాడింది సిపిఐ పార్టీ అని చెప్పుకొచ్చారు. దున్నేవాడికి భూమి కావాలని, నిరుపేదలకు న్యాయం జరగాలని పేదల పక్షపాతిగా సిపిఐ పార్టీ ఎల్లవెల్లలా పోరాడిందని, నేటి రోజుల్లో సైతం పోరాడుతుందని ఆయన స్పష్టం చేశారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధియే ధ్యేయంగా సిపిఐ పార్టీ పనిచేస్తుందని, ఆ దిశగా కార్యకర్తలు కృషి చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో సిద్దిపేట జిల్లా సిపిఐ పార్టీ కార్యదర్శి మందా పవన్, సీనియర్ నాయకులు పోతిరెడ్డి వెంకటరెడ్డి, మండల పార్టీ కార్యదర్శి రూపేష్, సిద్దిపేట జిల్లా ఏఐఎస్ఎఫ్ అధ్యక్షులు సంగం మధు తదితరులు పాల్గొన్నారు. దూరంలో ఇళ్ళలో పోయి పుణ్యానికే తూడవాలే వాళ్ళకు దున్నాలే నాగళ్ళు పోయి, ఆ తర్వాత వాళ్ళకు ఎస్సీలు బీసీలు అందరూ ప్రతి ఒక్కడు ఎటు సాగు చేయాల్సిందే. అయ్యా నీ బాన్సను కాలు ముక్తాని మరి చెప్పుడు చేతులు పట్టుకొని వంగి దండాలు పెట్టుకుంటే పోవాలి. అలాంటి దుస్థితిని పాలదోలింది ఎవరు? దున్నేవాడికి భూమి కావాలని పోరాటం చేసింది ఎవరు అంటే భారత కమ్యూనిస్ట్ పార్టీ అనే విషయాన్ని అసలు ఎవడన్నా ఏ పార్టీ అంటారా చెప్పండి నాకు, మీరు ఒక్కసారి చెప్పండి. అందరు పేదోళ్ళకి ఇళ్ల స్థలాలు కావాలంటారా? ఎవరన్నా అంటారా? ఎవరన్నా ఏ పార్టీ అంటారా? పేదోళ్ళకి భూములు కావాలంటారా? అన్నాడు. అంటే వాళ్ళకి ఏమైనా ఓట్లు కావాలి, సీట్లు కావాలి. కానీ ప్రజల బతుకులు, ప్రజల కష్టాలు, ప్రజల ఇబ్బందులు పట్టవు. అందుకనే మన కమ్యూనిస్ట్ పార్టీ ఏం సిద్ధాంతం ఇది? మార్క్సిజం సిద్ధాంతం, లెనినిజం సిద్ధాంతం, మార్క్సిజం లెనినిజం సిద్ధాంతం. జెండాలు అధికారులకు వస్తూ ఉన్నాయి. ఏదొచ్చిన ఏముంది? డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారి అధ్యక్షతన రాజ్యాంగ ధర్మాసనం ఏర్పడాయి. అందులో ప్రధానంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు